రొయ్యల సాగు చేసే ఆక్వా రైతులకు ఒకప్పుడు కాసులు కురిసేవి, కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి ఉపాధి లభించేది. కానీ ఉన్నట్లుండి గత కొంతకాలంగా ఆక్వా రంగం కుదేలైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ రాయితీతో సహా ఇతర అంశాల్లో ప్రోత్సహించి అభివృద్ధికి ఊతమిస్తున్న తరుణంలో అమెరికా విధించిన 50% సుంకాలతో రైతుల్లో అయోమయం నెలకొంది. దీంతో పాటు ధరల పతనం, వ్యాధుల బెడద, పెరిగిన పెట్టుబడులతో వ్యాపారులకు ఊపిరి ఆడటం లేదు. ఈ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి సాగిస్తున్న కుటుంబాలకు ఇది కోలుకోలేని దెబ్బ. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, అమెరికా భారీ సుంకాలు విధించిన మన రొయ్య విదేశాల్లో మీసం మెలేస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇతర దేశాల కంటే మన దేశ రొయ్యలపై అమెరికా అధికంగా సుంకాలు విధించిన వీటి ఎగుమతుల్లో వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. అందుకు కారణం ఇతర ప్రాంతాలకు ఎగుమతులు పెరగటం, కొత్త మార్కెట్లకు దిగుమతులు ప్రారంభించటం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో $2.43 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 21,600 కోట్లకు పైగా విలువైన 3,48,000 టన్నుల రొయ్యలు మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో జరిగిన ఎగుమతులు సుమారు 18,300 కోట్లు. దీనిని బట్టి చూస్తే విలువ పరంగా 18%, పరిణామం పరంగా 11% ఇవి అధికమని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. సుంకాల భారం ఉన్నా కూడా అమెరికాకు ఎగుమతులు 5% పెరగటం ఆసక్తికరమైన అంశం. గతేడాది ఏప్రిల్, ఆగస్టు మధ్య అమెరికేతర మార్కెట్లకు ఎగుమతులైన మన రొయ్యల విలువ సుమారు 9,300 కోట్లు. ఈ ఏడాది ఇదే సమయంలో 30% పెరిగి సుమారు 12,000 కోట్లకు చేరింది. మన రొయ్యల ఎగుమతుల్లో అమెరికా ఇతర ప్రాంతాల వాటా ఏడాది క్రితం 51% కాగా, ఏడాది ఇదే సమయంలో ఇది 57%కి చేరింది. అదనంగా పెరిగిన ఎగుమతుల్లో 86% వాటా వియత్నాం, బెల్జియం, చైనా, రష్యాదే. చైనాకు మన రొయ్యల ఎగుమతులు 16% పెరిగాయి. వియత్నాం, బెల్జియంకు రెట్టింపయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, ఆగస్టు మధ్య రొయ్యలపై అమెరికా సుంకాలు సగటున 18%గా ఉన్నాయి. ఇదే సమయంలో మన పోటీ దేశాలైన ఈక్వెడార్, ఇండోనేషియా రొయ్యలపై సుంకం 13 నుంచి 14%. అయితే ఆ తరువాత మన రొయ్యలపై అమెరికా సుంకం అమాంతం 58%కి చేరగా, ఇతర ప్రాంతాల రొయ్యలపై సుంకం 18 నుంచి 49%కి ఉంది. ఇందువల్ల అమెరికా రిటైల్ మార్కెట్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా మన రొయ్యల ధరల విషయంలో పోటీ పడలేకపోతున్నాయి. అయినా కూడా ఎగుమతులు పెరుగుతున్నాయని, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 10 నుంచి 12% వృద్ధి నమోదవుతుందని కేర్ ఎడ్జ్ అంచనా వేస్తోంది. మన రొయ్యల ఎగుమతులు అధికంగా పెరగకపోవటానికి అధిక నియంత్రణ, అధిక తయారీ ఖర్చులు కారణమని స్పష్టమవుతోంది.
ఇటీవల కొన్ని మార్పులు రావటం వల్ల ఈ పరిస్థితి మారుతుందనే ఆశాభావాన్ని వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పారిశ్రామిక పదార్థాలపై క్యూసీఓలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. జీఎస్టీ రేట్లను సవరించింది. కార్మిక సంస్కరణలకు సంబంధించి లేబర్ కోడ్లు జారీ అయ్యాయి. ఇదే విధంగా సంస్కరణలను పట్టుదలగా అమలు చేస్తే రూపాయి బలహీనత ఆధారంగా ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.